ఫస్ట్ టైమే అయినా పర్ఫెక్ట్‌గా కుదిరే చికెన్ దమ్ బిర్యానీ. అంత కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్తున్నారండి అని అంటారా? నేను చేసింది కూడా ఫస్ట్ టైమే. దమ్ పెట్టడానికి ఒక మందటి కడాయి తీసుకొని దాంట్లో చికెన్ ఏసి, కావాల్సినంత కారం, ఉప్పు, జీలకర్ర, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, పుదీనా, కొత్తిమీర, ఇంకా 4 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, 2 బిర్యానీ ఆకులు, ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక స్మాల్ కప్ పెరుగు యాడ్ చేసి, ఒక నిమ్మ చెక్క పిండి, మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలపండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టచ్చు, అది మీ ఇష్టం. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్ట్ యాడ్ అయినట్టే. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఓ 1 అవర్ పాటు పక్కకు పెట్టండి. 1 అవర్ అయిపోయింది, మరి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రైస్ కుక్ చేయడానికి ఒక బౌల్లో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 4 ఇలాచి, 2 లవంగా, ఒక 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా యాడ్ చేసి, అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి బాగా కలిపి నీళ్లు మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు ఇన్స్టాలో రీల్స్ చూసేద్దాం. నేను బిర్యానీ అన్నానో లేదో ఇన్స్టాగ్రామ్ మొత్తం బిర్యానీలే చూపెడుతుంది. మీకు కూడా అంతేనా? సర్లేండి, ఇక్కడ ఎసరొచ్చింది. మనం ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ వేసి కలిపి ఒక 70% కుక్ చేసుకోండి. 70% కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే పై లేయర్ సాఫ్ట్గా ఉంటుంది, లోపల కొంచెం పలుగ్గా ఉంటుంది. టైంలో స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన రైస్ని లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి. చికెన్ కనిపించకుండా ఈక్వల్గా రైస్ని స్ప్రెడ్ చేయండి. అమ్మయ్య, బిర్యానీ చేసే ప్రాసెస్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. రైస్ పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, గరం మసాలా వేసి టైట్గా ఉండే ప్లేట్ పెట్టి పైన కొంచెం వెయిట్ ఉండేది ఏదైనా పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందని నేనే చెప్తున్నా అనుకుంటున్నారా? కాదండి, బిర్యానీ అయ్యాక మా ఆయన ఫస్ట్ ముద్ద పెట్టుకొని అబ్బా చాలా బాగుంది అన్నాడు. నేను అడగక ముందే ఆయన చెప్పాడు. అందుకే ఈ బిర్యానీ పర్ఫెక్ట్ అని నేను చెప్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.